హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుండి మెగా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చింది. మనశంకర ప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది. కొన్ని రోజులుగా ముఖ్యంగా చిరంజీవి గారిని కొంతమందిని అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారి పని అయిపోయిందని, లేదా చిరంజీవి గారిలో స్వాగ్ తగ్గిపోయిందని, చిరంజీవి గారి సినిమాలో పాటలు అవసరమా అని, లేదా చిరంజీవి రీమేక్ సినిమాలను ఎక్కువ చేస్తున్నాడు, స్ట్రైట్ సినిమాల్లో ఆయనకు సక్సెస్ లేదని, కొంతమంది అయితే చిరంజీవి గారు రజనీకాంత్ని చూసి ఇన్స్పైర్ కావాలని, ఇలా రకరకాలుగా ఆ చిరంజీవి గారి మీద అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, ఆయన ఆయన పనిని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, అది వేరే సంగతి. దానితో పాటుగా ఏంటంటే అనిల్ రావుపూడి గారు సక్సెస్ఫుల్గా 8 సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయన ఒక క్రింజ్ కామెడీ ఉంటుందని ఆయన సినిమాలలో, సో ఈసారైనా ఆయన దొరికిపోతాడు అని చెప్పేసి ఇలా, అంటే సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషనల్ ఆ మెటీరియల్స్ రిలీజ్ అయినప్పుడు సో ఇలా వినిపించినటువంటి టాక్ అనమాట. మరి ఈ సినిమా ఎలా ఉంది, సో వాళ్ళు విమర్శించే దానికి వీటికి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు ఏంటంటే ఆయన జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక కామెడీని నమ్ముకొని ఆ పర్టిక్యులర్ ఎమోషన్, అంటే ఆ పర్టిక్యులర్ జానర్ని నమ్ముకొని ఆయన సినిమాలు చేయడం అయితే జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఓవర్ ద పీరియడ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో చాలా పొటెన్షియల్ ఉంది, సినిమా సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది, చాలామందికి రీచ్ కావచ్చు అనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా ఉండేలాగా ఆయన స్టోరీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. సో ఈ సినిమా కూడా ఏంటంటే మనందరికీ తెలిసినట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనకి ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా జనరల్గా ఏంటి అని అంటే, ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే 3 కేటగిరీస్ ఆర్ 4 కేటగిరీస్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఒక కేటగిరీ ఆఫ్ డైరెక్టర్ ఏంటంటే పెద్ద హీరోలతో సినిమా తీసినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచించి ఫ్యాన్స్కు నచ్చేటటువంటి విధంగా ఆ కథతో పాటు ఒక అడిషనల్ లేయర్ ఉండేటటువంటి విధంగా వాళ్ళు సినిమాను తీయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఎలా ఉంటారు అని అంటే వాళ్ళే ఒక ఫ్యాన్ బాయ్గా మారి సినిమాలు తీస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అసలు నాకు సినిమా అభిమానులతోని కానీ, ట్రేడ్తో కానీ, రెవెన్యూతో కానీ, థియేటికల్ రన్తో కానీ నాకు సంబంధం లేదు, నా కథ ఏంటి, నేను ఏమి తీయాలనుకునే దాన్ని క్లారిటీగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి యాక్టర్లో ఒక డిఫరెంట్ పొటెన్షియల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇదొక కైండ్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. దాంతోపాటు ఏంటంటే అనిల్ రావుపూడి గారు ఒక కొత్త రకమైనటువంటి కేటగిరీ ఆఫ్ డైరెక్టర్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరు కూడా చూడని డైరెక్టర్ అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన హీరోకి ఫ్యాన్గా మారడంతో పాటు ఏంటంటే హీరోని అనుకరించడము, హీరో వేసుకునేటటువంటి అటైర్లని ఆయన వేసుకోవడము, అంటే డ్రెస్ సెన్స్ కానీ, స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, అదంతా హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో దానికి సంబంధించినట్టుగా ఆ డ్రెస్ సెన్స్ కానీ, ఆ డ్రెస్ స్టైల్ కానీ, అటైర్ని కానీ వేసుకుంటూ ఏంటంటే ఆయన ఒక ట్రాన్స్లో ట్రావెల్ చేస్తూ సినిమాని మేకింగ్ చేస్తూ ప్రమోషన్ చేస్తూ ఉంటాడనమాట. అలా చేసినప్పుడు ఏంటి అని అంటే చాలామందికి కూడా ఆ హీరోని ఇష్టపడే వాళ్ళకి కనెక్ట్ అయ్యి అది చాలా ఆప్ట్గా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వ్యక్తి ఏంటంటే ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ని నమ్ముకొని దానితో పాటు ఏంటంటే ఒక సినిమా అంటే ప్రేక్షకులు, దాంతోపాటు థియేటర్సు, ఎగ్జిబ్యూటర్సు, తర్వాత నిర్మాతలు, సో వీళ్ళందరూ కూడా బాగుండాలి, హీరో బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి అని చాలా డిసిప్లిన్తో, భయంతో, చాలా ఒబీడియంట్గా సినిమాలు తీసే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. సో మరి ఈ అనిల్ రావుపూడి గారు నమ్ముకున్నటువంటి ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇప్పుడు మనం డీటెయిల్గా ఒకసారి చూద్దాము. మామూలుగా ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ముఖ్యంగా మనకి ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, దాంతోపాటు ఏంటంటే కామెడీ ఉంటుంది, సాంగ్స్ ఆబ్వియస్గా ఉంటాయి, తర్వాత ఒక్కొక్కసారి ఒక చిన్న యాక్షన్ బిట్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి
ఈ సినిమాను ముఖ్యంగా ఏంటి అనంటే దీనితో పాటుగా ఏంటంటే చిరంజీవిని ఏ సినిమాలలో ఆయన చిరంజీవి బాగా చేశాడు, ఏ సినిమాలో ఆయనకు బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, ఏ సినిమాలలో చాలామంది ఒక పర్టిక్యులర్ రీజన్ కొరకు దీన్ని లైక్ చేశారు. సో ఇలాంటి అన్నిటినీ కూడా ఆయన పాత సినిమాలన్నీ కూడా చూసి అంటే అవపోసన పట్టడం అంటారు కదా, సో అలా ఆయన అన్నిటినీ కూడా తీసుకొని డైజెస్ట్ చేసుకొని ఒక దగ్గర కన్సాలిడేట్ చేసుకొని ఈ సినిమాకి ఎక్కడ ఏది అసోసియేట్ అయితే బాగుంటుంది అనేది ఒక హోంవర్క్ చేసి దానికి తగ్గట్టు విధంగానే ఆ పర్టిక్యులర్ ఆయన ఏదైతే పెడతా ఉన్నాడో అది సీన్ని డామినేట్ చేయకుండా, అక్కడికి వచ్చేటటువంటి సన్నివేశాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఫ్లో దెబ్బతినకుండా ఆ పర్టిక్యులర్ దీన్ని ఆ వింటేజ్ స్టైల్ని ఏంటంటే ఎంత కావాలో ఎక్కడ కావాలో ఆ రకంగా ఆయన సినిమాలో ఒక లేయర్గా బిల్డ్ చేయడం జరిగిందనమాట. దాంతో పాటుగా ఏంటంటే ఆ బీజిఎం యూజ్ చేసుకున్నటువంటి బీజిఎం ఏంటంటే అది ఏ సినిమాలో ఎక్కడెక్కడ బాగుందో వాటిని తీసుకొని ఆ రిఫరెన్సెస్ తీసుకొని వాటిని అసోసియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ ఆర్ రేర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అని అయితే నాకైతే అనిపించింది. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్, ఆ ఎమోషన్ ఏంటంటే గ్రాండ్ మదర్కి ఉన్ను గ్రాండ్ చిల్డ్రన్కి వచ్చేటటువంటి సన్నివేశాలు కానీ, అమ్మకి ఉన్ను కొడుకుకి మధ్యన, తర్వాత భార్యకి భర్తకి వచ్చేటటువంటి మధ్యలో వచ్చేటటువంటి సన్నివేశాలు కానీ, సో ఇవన్నీ కూడా ఆ ఎమోషన్స్ అనేటివన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఎందుకనంటే ఒకసారి మామూలుగా రావపుడి డైరెక్షన్లో ఒక కంప్లైంట్ ఏంటి అని అంటే ఎమోషన్ ఎక్కువగా ఉండదు, కామెడీనే ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఆయన సినిమాలో కామెడీగా ఉన్నా కూడా కామెడీ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది ఎమోషన్ మీద. బట్ ఈ పర్టిక్యులర్ సినిమాలో ఏంటంటే ఆయన కథతో పాటు ఆ ఎమోషన్ కామెడీ అనేది చక్కగా బ్యాలెన్స్ అయినట్టుగా అయితే తీసినట్టుగా అయితే నాకు అనిపించింది. దానితో పాటుగా ఏంటంటే సాంగ్స్ గురించి ఈ మధ్య ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే సినిమా ఫ్లోని దెబ్బతీస్తూ ఉన్నాయి, ఈ తెలుగు సినిమాలలో సాంగ్స్ పెట్టకూడదు అనేటటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ పర్టిక్యులర్ సినిమాలో ఏంటంటే సాంగ్స్ ఎక్కడ కూడా మనకి కరెక్ట్గా ఆ సినిమాలో బ్లెండ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఫ్లోని దెబ్బతీసేటటువంటి విధంగా అయితే ఎక్కడ కూడా సాంగ్స్ అయితే లేవు. తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్, కపుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అంటే వాటిని యాక్షన్ ఎపిసోడ్స్ కంటే కూడా ఆ సినిమాలో ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చేటటువంటి ఒక బ్లెండ్ అయ్యి కరెక్ట్గా టైమింగ్ వర్కౌట్ అయ్యి వచ్చినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగానే ఉన్నాయి. అంటే ఫైట్ కొరకు ఫైట్ అనేటటువంటిది కాకుండా ఫైట్ అనేది ఆ పర్టిక్యులర్ సన్నివేశంలో అవసరమైతేనే తప్ప ఒక కపుల్ ఆఫ్ ఫైట్స్ అనేది అయితే ఉన్నాయి అన్నమాట. దాంతోపాటుగా ఏంటంటే సాంగ్స్లో చిరంజీవి గారు చాలా యంగ్గా కనిపించారు. అంటే యంగ్గా అంటే 20 ఇయర్సా 30 ఇయర్సా అని నేను చెప్పలేను కానీ బట్ జనరల్గా ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఏజ్ని కంపేర్ చేస్తే ఇంకా చాలా ఫర్దర్గా యంగ్గా కనిపించారు. ఖైదీ నంబర్ 150 కంటే కూడా సినిమాలో కంటే కూడా ఆయన ఇంకా యంగ్గా కనిపించారు. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో ఆయన టైర్డ్ లుక్ అనేది కనబడుతూ ఉంది. కానీ ఈ పర్టిక్యులర్ సినిమాలో మరి ఆయన లైఫ్ స్టైలో లేకపోతే ఆయన స్క్రిప్ట్ని నమ్మిన విధానమో లేదంటే ఫోటోగ్రఫీ కావచ్చు లేదా ఆయన తీసుకున్నటువంటి ఆ ఎట్మోస్ట్ కేరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో కానీ లేకపోతే కథను నమ్మిన విధానం కావచ్చు కానీ ఆయన లుక్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆయన చాలా అంటే ఎనర్జెటిక్గా ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా టైలర్ మేడ్గా అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేయడం అయితే జరిగింది. మామూలుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏంటంటే ఈదర్ టెక్నికల్ వాల్యూస్ హైలైట్ అవుతూ ఉన్నాయి లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హైలైట్ అవుతూ ఉంది. కానీ ఈ పర్టిక్యులర్ సినిమాలో ఏంటంటే మనకి ఆ మన శంకర వరప్రసాద్ గారి సినిమాలో ఏంటంటే ఆ శంకర ప్రసాద్ గారు ఏ పర్టిక్యులర్ జర్నీలో అయితే ఆయన వెళ్తూ ఉంటాడో ఆయన అంటే నవ్వించినప్పుడు మనం నవ్వుతాము, ఆయన ఏడుస్తే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఏంటంటే మనకి ఒక క్యారెక్టర్ మాత్రమే కనబడుతూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఒక హీరో తాలూకు వింటేజ్ స్టైల్ కనబడుతూ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ కనబడుతూ ఉంటుంది, ఆ ఎంటర్టైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. కానీ మనకి ఎక్కడ కూడా ఒక హీరో తాలూకు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ కానీ
ఒక హీరో తాలూకు విపరీతమైనటువంటి డామినేట్ చేసేటటువంటి షేడ్ కానీ మనకు కనబడకుండా అలా నడుస్తూ ఉంటుందన్నమాట. దానితో పాటుగా ఒక్కొక్కసారి ఏంటంటే అరే ఈ సినిమా బీజిఎం వల్లనే ఇంత బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే లేదురా ఇందులో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఈ సినిమా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లేదురా చిరంజీవి వల్ల ఈ సినిమా నిలబడింది అనిపిస్తూ ఉంటుంది. ఇలా లేదా చిరంజీవి వెంకీ కాంబినేషన్ వల్ల ఈ సినిమా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే బేసిక్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా హోంవర్క్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఒక ఆడియన్కే కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. అరే ఈ సినిమాకు స్ట్రెంగ్త్ ఎవర్రా అనేటటువంటి కన్ఫ్యూషన్ అనేది చాలా క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ వెంకటేష్ గారి క్యారెక్టర్ గురించి ఒకసారి మాట్లాడదాము. సో వెంకటేష్ క్యారెక్టర్ చిరంజీవి గారు ఏరి కోరి ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వెంకటేష్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా వెంకటేష్ వచ్చిన తర్వాత ఈ సినిమా గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అయితే నేను వెంకటేష్ వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే సినిమాలో అరే వెంకటేష్ ఎప్పుడు వస్తాడు అని నాకు అసలు నేను మర్చిపోయాను. నేను యాక్చువల్గా అంటే ఐ డోంట్ మీన్ టు అండర్మైన్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ వెంకటేష్, కానీ అంటే నేను అంతగా ఇన్వాల్వ్ అయ్యి అంత బాగా సినిమా నాకు నచ్చి అలా ఫ్లో వెళ్తూ ఉందని చెప్పడానికి చెప్తా ఉన్నాను. బట్ వెంకటేష్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఆ బ్రొమాన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా వచ్చింది. నిజంగా నాకు ఒక్కొక్కసారి ఏమనిపించింది అని అంటే పాత సినిమాలలో మనం నాగేశ్వరరావుని, తర్వాత ఎన్టీఆర్ని, కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ చూసాము. తర్వాత నార్త్ సినిమాలలో షారూక్, సల్మాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ కలిసి కాంబోగా యాక్ట్ చేసినట్టు చూసాం. కానీ మనకు బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాము. అరే వీళ్ళందరూ కూడా కలిసి ఇలా యాక్ట్ చేసి ఉంటే బాగుండు, అరే మనం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఇంకా చాలా సినిమాలు వచ్చేటి అనేటటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది. సో అంత బాగా వాళ్ళిద్దరు కూడా జెల్ అయిపోయి ఈ సినిమాని లో ట్రావెల్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా అంత సక్సెస్ఫుల్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే వెంకటేష్ పాటకి చిరంజీవి డ్యాన్స్ చేయడం, చిరంజీవి పాటకు ఒక బిట్ ఉంటుందన్నమాట, అది బాగా ఉంది. సో సాంగ్స్ అన్నీ కూడా తర్వాత హుక్ స్టెప్ అయితే ఎంత బాగుంది అంటే మీరందరూ చూసుంటారు. అఫ్కోర్స్ ఎక్కువసేపు లేదు, బట్ ఒకసారి చిరంజీవి కనుక డాన్స్ చేస్తే ఆయన డాన్స్ మాస్టర్ల కంటే కూడా ఆయన చేసినటువంటి డాన్స్ ఎంత ఎన్హాన్స్మెంట్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు. అది హుక్ స్టెప్లో మనకి కనబడుతూ ఉంటుంది. సో హుక్ స్టెప్ సాంగ్లో కనబడుతూ ఉంటుంది. తర్వాత శశిరేఖ సాంగ్ బాగుంది, మీసాల పిల్ల సాంగ్ బాగుంది, తర్వాత ఒక ఫోక్ బిట్ సాంగ్ వస్తుంది, అది కూడా బాగుంది. తర్వాత ఏంటి సంగతి ఏంటి వెంకీ సంగతి అనే సాంగ్ కూడా క్లైమాక్స్లో వచ్చేటటువంటి సాంగ్ కూడా చాలా బాగుంది. సో సాంగ్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. సో చిరంజీవి యొక్క వింటేజ్ స్టైల్, ఒక్కొక్కసారి ఏంటంటే వింటేజ్ స్టైల్తో సినిమా తీసినప్పుడు ఏంటంటే అది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ లాగా ఉంటుంది. అది కనుక వర్కౌట్ కనుక కాకపోతే ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. వింటేజ్ స్టైల్ సినిమా మేకింగ్లో ఏంటంటే యాక్టర్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి ఎగ్జైట్మెంట్తో వాళ్ళు సినిమా తీస్తారు. బట్ చాలా సినిమాలు ఏంటంటే ఆ వింటేజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో వచ్చినటువంటి సినిమాలు సక్సెస్ఫుల్గా కానటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అది కరెక్ట్గా డైరెక్టర్ కనుక హ్యాండిల్ చేసి స్టోరీకి ఎంత కావాలో అంత కనుక తీసుకుంటే సినిమా అయితే బాగుంటుంది అనేటటువంటిది అయితే అనిల్ రావుపూడి అయితే ప్రూవ్ చేశాడు. సో మళ్ళీ నాకైతే అనిల్ రావుపూడి మీద ఇంకా పాజిటివ్ ఒపీనియన్ అయితే ఈ సినిమా తర్వాత పెరిగింది. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ బాగా ఉంది. తర్వాత బీమ్స్ మ్యూజిక్ కూడా నేను ఫస్ట్ టైము ఆ ట్రైలర్ అవన్నీ సాంగ్స్ చూసినప్పుడు నాకు అంత కనెక్ట్ కాలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం బీమ్స్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు ఆ ట్రైలరు ప్రమోషనల్ మెటీరియల్స్లో నాకు ఎక్కడ ఏంటంటే అదేదో ఒక డైలాగ్ ఉంది కదా, ఎక్కడో కొడుతుంది సీనా అనేటటువంటి డైలాగ్ ఉంది కదా. సో అలాగే నాకు అనిపించింది, కానీ ఈ సినిమా చూసిన తర్వాతనైతే చాలా సేఫ్గా తీశారు. బట్ కలెక్షన్ పరంగా చూస్తే ఎవరు చూడొచ్చు అంటే ఈ సినిమాని అందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, తర్వాత మాస్లో పిల్లలు వీళ్ళందరూ కూడా నచ్చుతుంది. నేను కూడా ఫ్యామిలీతో వెళ్ళాను, మా ఫ్యామిలీ అందరికి కూడా సినిమా బాగా నచ్చింది. థియేటర్లో కూడా చాలామంది కూడా సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. దానితో పాటుగా ఏంటంటే సినిమా ఎండ్ అయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించినటువంటి మేకింగ్ వీడియోని ప్రజెంట్ చేసినప్పుడు కనుక చాలామంది అప్పటికే లేచిపోతారు సినిమా విసుగనుక అనిపిస్తే, కానీ ఈ పర్టికులర్ సినిమాలో అయితే అది నాకు కనిపించలేదు.
దే వర్ హ్యాపీలీ ఎంజాయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం అనమాట. సో దానితో నాకు ఏమనిపించిందంటే ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మెగా ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముందు వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో అది బాగా లేదు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఏంటి అని అంటే ఇది చాలా డిఫికల్ట్, అంటే సినిమాని ఎంత రేంజ్లోకి వెళ్తుంది అనేది డిఫికల్ట్ చేయడం కానీ ఈ సినిమా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక బిగ్గెస్ట్ రీజనల్ సినిమా అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. దాదాపు ఒక 300 crores to 400 crores 350 crores వరకు చేసేటటువంటి అవకాశం ఉందైతే నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా 2 సినిమాలు రావాలి. ఒకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేటటువంటి సినిమా, నారి నారి నడుమ మురారి సినిమా కూడా రావాలి. మరి ఆ సినిమాకు కంపారిజన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఆ సినిమాలు కూడా బాగుంటే మరి ఏమన్నా డివైడ్ అవుతుందా అనేటటువంటిది అయితే చూడాలి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ట్రేడ్ పరంగా కానీ, థియరిటికల్ రన్ పరంగా కానీ, తర్వాత ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్స్ పరంగా కానీ సో ఈ సినిమా అనేది డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే నైజాంలో ఈ సినిమాని వెంకటేశ్వర ఫిలిమ్స్ వారు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా గ్రిప్ ఉంది సినిమా దీంట్లో. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళు నైజాంలో చాలా పెద్ద ఎత్తున కూడా కలెక్షన్స్ సాధించేటటువంటి విధంగా వాళ్ళు థియేటర్స్ అలొకేట్ చేసి సక్సెస్ అవుతారైతే నాకు అనిపిస్తుంది. దానితో పాటు ఇలాంటి సినిమా బాగున్నప్పుడు ఏంటంటే అది డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది. యూఎస్లో కూడా ఆల్రెడీ $1 million రీచ్ అయిందని అంటూ ఉన్నారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నాకు తెలిసినంత వరకు అయితే చిరంజీవి మరీ ఒక చాలా బిగ్గెస్ట్ ఎనర్జీతోని ఆయనైతే ముందుకు ఇంకా కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఎనీవే అందరికీ కూడా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మెగా ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్, సినిమా లవర్స్కి కంగ్రాచులేషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి కంగ్రాచులేషన్స్. ఎందుకు అనంటే చాలా రోజుల నుంచి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే చూద్దామని. సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. సో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడి వరకు కనుక మీరు వస్తే నాకు తెలియదు ఎంతమంది వస్తారో. ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఏంటి అని అంటే ఎవరిని కూడా మనం విమర్శించము, ఎవరిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయము, సినిమాకు సంబంధించినటువంటి విశేషాలు మాత్రమే చెప్తాము. విమర్శలు అయితే ఎవరిని కూడా చేసేటటువంటి అవకాశం లేదు, విశ్లేషణ మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్. బాయ్.